క్రింది వాటిలో శారీరక అవసరం. ఆహారం అనేది శారీరక అవసరం. దుస్తులు, గృహము అనేది రక్షణ అవసరాలు. ఆత్మగౌరవం అనేది గుర్తింపు అవసరం. క్రింది వాటిలో భావవేశ రంగానికి చెందినది శీలస్థాపన. విశ్లేషణ, సంశ్లేషణ అనేవి జ్ఞానాత్మక రంగానికి చెందుతాయి. స్వాభావీకరణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందుతుంది. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాలలో ఒకటి నిరంతర పునర్బలనం. స్వీయ పునర్బలనం, ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనాలు బండూరా ప్రతిపాదించాడు. బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపినవారు వైగాట్స్కీ. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి చిత్రప్రతిమ పద్ధతి. సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. పునరభ్యసన పద్ధతికి మరొక పేరు పొదుపు పద్ధతి. అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త థార్న్ డైక్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత పావ్లోవ్. మాస్లో ప్రకారం సామాజిక అంతస్తు అనేది ఆత్మగౌరవ అవసరం. అనిత ఒక అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించడానికి 40 నిమిషాల సమయం తీసుకుంది. ఒక వారం తర్వాత ఆమె అదే జాబితాను పునరభ్యసించడానికి అరగంట సమయం తీసుకుంది. అనిత పొదుపు గణన 25%. ఆన్ మెమరీ గ్రంథకర్త ఎబ్బింగ్హాస్. కిరణ్ మంచి బేస్బాల్ క్రీడాకారుడు. అతను ఇప్పుడు క్రికెట్ ఆడడం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ శిక్షణ బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. జ్ఞానాత్మక రంగానికి చెందనిది ప్రతిస్పందించడం. ప్రతిస్పందించడం అనేది భావవేశ రంగానికి చెందుతుంది. రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలన రకం స్థిరకార వ్యవధులలో పునర్బలనం. పావ్లో ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. పావ్లో ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన గంట శబ్దానికి లాలాజలం రావడం. నిర్నిబంధిత ప్రతిస్పందన ఆహారం చూడగానే లాలాజలం రావడం. నిబంధిత ఉద్దీపన గంట శబ్దం. కింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు సుల్తానా. కార్యసాధక నిబంధన గురించి సరికాని ప్రవచనం. మొత్తం నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది అనేది కార్యసాధక నిబంధన గురించి సరికాని ప్రవచనం. మొత్తం నుండి భాగాలకు పోయే అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు WC బాగ్లే. చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం. థార్న్ డైక్ సమరూప మూలకాల సిద్ధాంతం. గెస్టాల్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం లేదా సమగ్రాకృతి అభ్యసన సిద్ధాంతం. సుమంత్ మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ప్రతికూల బదలాయింపు. రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకుని గుర్తుంచుకుంటాడు. అతని స్మృతి రకం తార్కిక స్మృతి. ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ 1 క్యాట్ XXZ. సంకేతాలు, ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఇలా అంటారు రెడింటిగ్రేటివ్ స్మృతి. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాస్లోవ్. వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ వివేచన. అనుకరణ అభ్యసనం 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు. అవి తాదాత్మీకరణ, అంతర్లీకరణం. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త కోహిలర్. ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుడిని చూసినా, అతడు ఉపయోగించే వస్తువులను చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం ఉన్నత క్రమ నిబంధన. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది స్వాభావీకరణం. గ్రహించడం అనేది భావవేశ రంగం. విలువకరణం, శీలస్థాపన కూడా భావవేశ రంగానికి చెందుతాయి. వైగాట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లలలో ఈ వయసులో కనబడుతుంది. 7 సంవత్సరాలు. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడిన స్మృతి రకం సంవేదన స్మృతి.
పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. విస్మృతి. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మాతృ ఉత్సుకత అనేది శారీరక అవసరం. అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం. సమరూప మూలకాల సిద్ధాంతం థార్న్డైక్. ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే. అంతర్దృష్టి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. క్రింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది డేజావు. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత బండూరా. నిబంధన సహిత నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజ్యుని విస్మృతి శాతం 47%. లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం క్రియాత్మక స్మృతి. మాస్లో ప్రకారం నిమ్న శ్రేణి అవసరం, రక్షణ అవసరం. క్రింది వానిలో భావవేశ రంగమునకు చెందనిది సునిశ్చితత్వం. సరికాని ప్రవచనం. అభ్యసనం అనేది ఒక నిరంతర ప్రక్రియ. సంతోష్కి తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళడానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం ఉద్దీపన సామాన్యీకరణం. వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ పోల్చడం. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతాన్ని వివరించిన మనోవైజ్ఞానికవేత్త బండూరా. గత అభ్యసనం కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణకు ఆటంకపరిస్తే అది పురోగమన అవరోధం. గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. ఎన్గ్రామ్స్ అనేవి స్మృతి చిహ్నాలు. గృహం, బట్టలు అనేవి రక్షణ అవసరాలు. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణ. ఉద్దీపన విచక్షణ. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్న స్మృతి తార్కిక స్మృతి. భావవేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం శీలస్థాపనం. ఎబ్బింగ్హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6వ రోజు తర్వాత విస్మృతి శాతం 75%. క్రింది వారిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు బ్రూనర్. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. అభ్యసనం అనేది ఒక బదలాయించబడే ప్రక్రియ. అభ్యసనం అనేది ఒక ప్రక్రియ, ఫలితం కాదు. సామీప్య వికాస ప్రదేశం అనే భావన దీనికి చెందినది. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది. అభ్యసనం అనేది ఒక ప్రక్రియ, ఫలితం కాదు. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది. ప్రేమ అనేది శారీరక అవసరం కాదు. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమె మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ. ఉద్దీపన విచక్షణ. వైగాట్స్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించడం. బండూరా పునర్బలనాలు 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనది నిరంతర పునర్బలనం. నిరంతర పునర్బలనం అనేది స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన నియమం. గణేష్ పరీక్షలకు హాజరవుతూ మొదట ఫిలాసఫీని, ఆ తర్వాత సైకాలజీ నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం పురోగమన అవరోధం. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనికి అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతడి పొదుపు గణన 40%. స్మృతి ప్రక్రియలో మొట్టమొదటి సోపానం అభ్యసనం.
క్రింది వాటిలో భావవేశ రంగానికి చెందనిది సంశ్లేషణ. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకి మధ్య అణువుగా మార్చుకోవడానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఉపయోగితా నియమం. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు డబ్ల్యూసి బాగ్లే. థార్న్డైక్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం సమరూప మూలకాల సిద్ధాంతం. చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం. స్పియర్మన్ అనే వ్యక్తి ప్రజ్ఞకు సంబంధించిన ద్వితీయ కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అనిత నీటి లోతు పెరిగితే పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకుంది. ఇక్కడ స్మృతి రకం క్రియాత్మక స్మృతి. డేజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. క్రింది కారకాల్లో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం అర్థవంతమైన సంసర్గాలు. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాస నియమం. పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు, కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకుని అభిమానం పెంచుకుంటారు. దీనికి కారణం పునర్బలన నియమం. పరిశీలన అభ్యసనంలో వ్యక్తి నమూనా మరొక వ్యక్తితో మమేకమై అతని ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించే మానసిక ప్రక్రియ తాదాత్మీకరణం. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయి అని అభిప్రాయపడినవారు వైగాట్స్కీ. శంకర్ ఒక సినిమా నటుడు. నటన పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదేవిధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ని మెచ్చుకున్నాడు. బండూరా ప్రకారం శంకర్కు లభించిన పునర్బలనం ప్రత్యక్ష పునర్బలనం. అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సంప్రదాయం గెస్టాల్ట్ వాదం. కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడం విచక్షణ అభ్యసనం. రఘు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ కీబోర్డ్ ఉపయోగించడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. తాను స్థాపించిన మానవమితి ప్రయోగశాలలో స్మృతిపై అనేక ప్రయోగాలు చేసిన వారు గాల్టన్. 200 పదాలు గల ఒక పేరాగ్రాఫ్ను బాలాజీ 18 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 వారాల తర్వాత అతనికి అదే పేరాగ్రాఫ్ను మరలా నేర్చుకోమన్నప్పుడు అతడు 9 ప్రయత్నాలు మాత్రమే తీసుకున్నాడు. అతడి పొదుపు గణన 50%. శబ్ద ప్రమాణం అనే పద్ధతి ద్వారా మాపనం చేసేది స్మృతి. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనే పదం ఉపయోగించిన వారు బ్రూనర్. పావ్లో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. 5వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లలు ఒక ప్రాజెక్ట్ పనిలో నిమగ్నమైనప్పుడు వారి నుంచి ఆశించిన ప్రతి ప్రవర్తనకు పునర్బలనం కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్ధతి నిరంతర పునర్బలనం. జడ్పీడీ యొక్క విస్తరణ రూపం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. కథనాలపై అనేక ప్రయోగాలు చేసిన బ్రిటిష్ మనోవైజ్ఞానికవేత్త బార్ట్లెట్. ఆల్బర్ట్ అనే పిల్లవాడిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ క్రింది సిద్ధాంతాన్ని బలపరుస్తాయి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. 25 అర్ధరహిత పదాలతో కూడిన జాబితాను గణేష్ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 1 నెల రోజుల తర్వాత అతనిని అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 14 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. గణేష్ పొదుపు గణన 30%. సుమలతకు సంస్కృతం రాదు, కానీ భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా చెప్పగలదు. సుమలత స్మృతి రకం బట్టి స్మృతి. ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నాయ స్వీయ పునర్బలనాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బండూరా. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అను గ్రంథ రచయిత థార్న్డైక్. పావ్లో ప్రయోగంలోని కుక్క తాను నిబంధనం చేయబడిన గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించి మిగతా శబ్దాలకు లాలాజలం స్రవించకపోవటకు కారణం ఉద్దీపన విచక్షణ. బోధనా యంత్రాలను మొదటిసారిగా ఉపయోగించిన వారు పెస్సీ. స్కఫోల్డింగ్ అనగా సహకారం అందించడం. మానసిక చలనాత్మక రంగమునకు చెందినది అనుకరణ. అభ్యసనకు అత్యంత తగిన అర్థం ప్రవర్తన మార్పు.
పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన స్థితి ఏర్పడితే ఆ సంధానం పటిష్టమవుతుంది. ఇది ఈ నియమానికి చెందుతుంది. ఫలిత నియమం. ఉపాధ్యాయులు అకారణంగా దండించడం వలన ఉపాధ్యాయులంటే పవన్కు భయం ఏర్పడింది. ఆ తర్వాత పవన్ వేరే పాఠశాలలో చేరినప్పుడు అక్కడ ఉపాధ్యాయులు ఎప్పుడూ దండించలేదు. దానితో క్రమంగా అతనికి ఉపాధ్యాయులంటే ఉన్న భయం పోయింది. దీనికి కారణమైనది రుణాత్మక పునర్బలనాన్ని నిలిపివేయుట. కార్యసాధక నిబంధనంలో అభ్యాసకుని పాత్ర క్రియాత్మకం. రాము ఒక సినిమాలోని నటుని గమనించి తాను కూడా నిత్య జీవితంలో అలాగే ప్రవర్తించసాగాడు. ఇది పరిశీలనాత్మక అభ్యసనం. వాక్ అనే పదాన్ని పలకడం నేర్చుకున్న వ్యక్తి టాక్ అనే పదం నేర్చుకోదలిచాడు. ఇప్పుడు అభ్యసన బదలాయింపు, అనుకూల బదలాయింపు. అవినాష్కు హిందీ అర్థం కాకున్నా హిందీలోని ప్రశ్నలకు జవాబులను ఖచ్చితంగా రాయగలడు. అవినాష్ స్మృతి, బట్టి స్మృతి. టాచిటోస్కోప్ను దీనిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. స్మృతి విస్తృతి. మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం రక్షణ అవసరం. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఈఎల్ థార్నడైక్, డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతం చార్లెస్ జడ్. సామాన్యీకరణ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. సమగ్రాకృతి సిద్ధాంతం లేదా ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. వైగాట్స్కీ సిద్ధాంతంలో వికాసానికి సంబంధించిన ఈ అంశమునకు ప్రాధాన్యత ఇవ్వలేదు. జీవ సంబంధమైన పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం ఆత్మవిశ్వాసం లేకపోవడం. కార్యసాధక నిబంధనలో ఎలుక మీట నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన, అసహజ ప్రతిస్పందన. ఒక విద్యార్థి గణితానికి సంబంధించిన ఇంటి పనిలో మొదట 3 లెక్కలు చేయలేకపోయాడు. ఆ తర్వాత ఉన్నవి తను చేయగలిగినవి అయినా చేయలేదు. దీనికి గల కారణాన్ని వివరించే అభ్యసన నియమం ఫలిత నియమం. జ్ఞానాత్మక రంగంలోని ప్రాథమిక స్థాయి లక్ష్యం జ్ఞానం. క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. గుర్తింపు. స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. అభ్యసన ప్రక్రియలో సమస్య పద్ధతిని, ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగించాలనే అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం. కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి అలవాటు పడిన వ్యక్తి ఎడంవైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు రకం ప్రతికూల బదలాయింపు. అంతర్దృష్టి అభ్యసనం దీనిని సమర్థిస్తుంది. ఏకమొత్త అభ్యసన పద్ధతి. అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోయే దశ పీఠభూమి దశ. క్రింది వాటిలో ఒకటి కార్యసాధక నిబంధనపై ఆధారపడిన స్వీయ అభ్యసన ప్రక్రియ కార్యక్రమత అభ్యసనం. పరీక్షలలో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ స్మృతి అంశానికి సంబంధించినవి. గుర్తింపు. ఒక అబ్బాయి తన తరగతిలో చదువులో మొదటి స్థానంలో ఉండాలని బాగా చదివి మొదటి స్థానం సంపాదించాడు. ఇక్కడ ప్రేరణ కారకం అంతర్గత ప్రేరణ. ఎన్కోడ్ రూపంలో ఉన్న స్మృతి చిహ్నాలు డీకోడ్ అయ్యి అసలు రూపం పొందే ప్రక్రియ జ్ఞప్తికి తెచ్చుకోవడం. కృత్యాలు, ప్రయోగాలు చేయడం, అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకునే అభ్యాసకులు శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. బ్రూనర్ ప్రకారం సరైన బోధనా క్రమం క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమా పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం స్వాభావీకరణ. కార్యక్రమిత అభ్యసనానికి మూలమైన అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. అభ్యాసకుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా టెలివిజన్లో చూసి వారి ప్రవర్తనలు, వైఖరులను అనుకరించి అభ్యసించడం అనే ప్రక్రియ వైకారియస్ మోడలింగ్. సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ వాడడం మానేసిన అమ్మాయి ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి మణికట్టు వైపు చూడడం అనేది అయత్న సిద్ధ స్వాస్థ్యం. వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం సంజ్ఞానం. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. బహుకారక సిద్ధాంతం ఈఎల్ థార్నడైక్. ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారు ఇంజన్ను బాగు చేయగలిగ వ్యక్తి మోటార్ బోట్ను కూడా బాగు చేయగలుగుతాడు. సామాన్యీకరణ సిద్ధాంతం.
పిల్లలు అంతర్గత శక్తులతో జన్మిస్తారు. వీటి ద్వారా పిల్లలు ఏ భాషనైనా నేర్చుకోగలరు అన్న మనోవైజ్ఞానికుడు నోమ్ చామ్స్కీ. ఏ విషయం మూలాలనైనా ఎవ్వరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అని తెలిపిన వారు బ్రూనర్. వైగాట్స్కీ ప్రకారం పిల్లలు పెద్దలు సమవయస్కులతో ప్రతిచర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు. పావలో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలజలం స్రవించింది. దీనిని ఈ క్రింది విధంగా చూపవచ్చు. సిఎస్ ప్లస్ యూసిఎస్ గివ్స్ రైజ్ టు యూసిఆర్. 25 అర్ధరహిత పదాల గల జాబితాను శ్రీధర్ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే జాబితాని తిరుగు నేర్చుకోమనగా 16 ప్రయత్నాలు తీసుకున్నాడు. శ్రీధర్ పొదుపు గణన 20%. మాస్లో ప్రకారం దాదాపు అందరు వ్యక్తులు మొదట సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నించే అవసరం శారీరక అవసరం. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. అభ్యసనం పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితం అవుతుంది. సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు. తిరోగమన అవరోధంలో ప్రస్తుత అభ్యసన గత అభ్యసనను పునఃస్మరణం చేయుటకు ఆటంకం కలిగిస్తుంది. ఫలిత సూత్రాన్ని ప్రతిపాదించిన వారు థార్న్డైక్. ఆవిష్కరణ అభ్యాసంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం బ్రూనర్ బోధనా సిద్ధాంతం. రవి కుడి చేతితో ఉర్దూ రాయడం నేర్చుకున్నాడు. కానీ ఎటువంటి అభ్యాసం లేకపోయినా అతడు ఎడమ చేతితో కూడా రాయగలడు. ఇది ద్విపార్శ్వ బదలాయింపు. వైగాట్స్కీ ప్రకారం నిమ్నస్థాయి మానసిక ప్రక్రియ తెలుసుకోవడం. క్రింది వాటిలో సరికాని ప్రవచనం. పావలో ప్రయోగంలో ప్రతిస్పందనలు నిర్గమాలు. గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యసన బదలాయింపులో కీలక పాత్ర వహించేవి సంబంధాలు. డబ్ల్యూసి బాగ్లే ప్రకారం ఆదర్శాలు. చార్లెస్ జడ్ ప్రకారం సామాన్యీకరణాలు. ఈఎల్ థార్న్డైక్ ప్రకారం సమరూప మూలకాలు అనేవి అభ్యసన బదలాయింపులో కీలక పాత్ర పోషిస్తాయి. సాంఘిక అభ్యసన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు. నమూనా అభ్యసనం. తప్పుగా జతపరచబడిన జత. బండూరా జెనీవా అనేది సరికాని సమాధానం. కొండగుత్తులు అనేవి స్మృతి కారకాలు. విద్యార్థులు రైమ్స్ను అర్థం చేసుకోకుండా గుర్తుంచుకోవడం దీనికి ఉదాహరణ. బట్టి స్మృతి. ఫ్యూడ్ దీనికి సంబంధించినది. విస్మృతి. క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది వ్యవస్థాపనం. 4 సంవత్సరాల పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేటప్పుడు ఉపయోగించే స్మృతి బట్టి స్మృతి. టైప్ నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యాస సూత్రం అభ్యాస నియమం. ఒక విద్యార్థి తను ఆంగ్లం మాట్లాడితే తన గ్రామంలో గుర్తింపు లభిస్తుందని ఆంగ్లం నేర్చుకుని గుర్తింపు పొందాడు. ఇక్కడ తీరిన అవసరం గౌణ అవసరం. సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు. 10వ తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి ఇంటర్లో సంస్కృత పరీక్షలో సంస్కృత పదాలకు బదులుగా హిందీ పదాలు రాశాడు. దీనికి కారణం పురోగమన అవరోధం. ఒక అమ్మాయి బీదవారికి సహాయం చేయడం చూసిన తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు. ఈ పునర్బలనం వలన బీదవారికి సహాయం చేయడం ఆ అమ్మాయికి అలవాటుగా మారింది. ఇక్కడ అభ్యసనం జరిగిన విధానం కార్యసాధక నిబంధనం. మైక్ ఐవర్ చెప్పినట్లు ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకుని ఉండటమే అనేది ఈ రకమైన ప్రేరణకు మంచి ఉదాహరణ. సాధన ప్రేరణ. పరిశీలన అభ్యసనంలో అభ్యసనం జరిగే సోపానాల సరైన క్రమం అవధానం ధారణ పునరుత్పాదనం పునర్బలనం. క్రింది వాటిలో ఒకటి పాఠశాలలో విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చెయ్యదు. సమ విద్యార్థుల సాంఘిక స్థాయి. క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. దమనం. విద్యార్థులలోని అంతర్బుద్ధి చింతన అన్వేషణ అభ్యసనం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతం బ్రూనర్ బోధనా సిద్ధాంతం. క్రింది వాటిలో స్మృతిని పెంపొందించేది భావాల సంసర్గం.
హిందీ భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు. ఇది ఈ రకమైన బదలాయింపుకి ఉదాహరణ. శూన్య బదలాయింపు. 1వ తరగతి విద్యార్థి సంస్కృత శ్లోకాలను వల్లించడం దీనికి ఉదాహరణ. బట్టి స్మృతి. ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పని చేయడానికి పురుకొల్పే ప్రక్రియ ప్రేరణ. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. దీనిని అభ్యసన శైలి అంటారు. ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే 3 ప్రక్రియలు గల అంశం స్మృతి. ఎబ్బింగ్హాస్ రచించిన గ్రంథం ఆన్ మెమరీ. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అడ్డంగా ఉండడం పురోగమన అవరోధం. సగంలో ఆపిన పనులు పూర్తి చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు జైగార్నిక్. బ్రూనర్ ప్రతిపాదించిన ఇన్స్ట్రక్షన్ స్కఫోల్డింగ్ అనేది వైగాట్స్కి పేర్కొన్న దీనికి సమానం. సామాజిక స్కఫోల్డింగ్. గెస్టాల్ట్ వాదానికి మరొక పేరు సంజ్ఞానాత్మక వాదం. సతీష్ ఒక అర్ధరహిత పదాల జాబితాను 25 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. సతీష్ పొదుపు గణన 60%. మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం అవసరాల అనుక్రమిక సిద్ధాంతం. జ్ఞానాత్మక రంగానికి చెందినది మూల్యాంకనం. తెల్లపిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్ల వస్తువులను చూస్తే కూడా భయపడుతున్నాడు. పావ్లో ప్రకారం ఇది ఉద్దీపన సామాన్యీకరణ. వైగాట్స్కి ప్రకారం కింది వాటిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ విచక్షణ. అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం అవధానం. టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిస్తే జరిగే అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులను సూచించిన మనోవైజ్ఞానికవేత్త బ్రూనర్. రమ్య పరీక్షలకు తయారవుతూ మొదట లెక్కలు, ఆ తర్వాత భౌతిక శాస్త్రం నేర్చుకుంది. లెక్కల పరీక్ష వ్రాస్తుంటే రమ్యకు భౌతిక శాస్త్రం మాత్రమే గుర్తుకు వస్తుంది. దీనికి కారణం తిరోగమన అవరోధం. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణకు ఆటంకం పరిస్తే అది తిరోగమన అవరోధం. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకుని గుర్తుంచుకుంటాడు. ఇక్కడ స్మృతి రకం క్రియాత్మక స్మృతి. సామీప్య వికాస ప్రదేశం అనే భావన గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు వైగోట్స్కీ. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది గృహము. క్రింది వానిలో జర్మన్ భాషా పదం గెస్టాల్ట్. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 నిమిషాల్లో నేర్చుకున్నాడు. అతని పొదుపు గణన 50%. క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతానికి భిన్నమైనది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు పావ్లోవ్. అభ్యాసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక కారకం ప్రేరణ. అభ్యాసకుడు స్థిరమైన జీవిత తత్వాన్ని దీని ద్వారా అభివృద్ధి పరుచుకుంటాడు. శీలస్థాపనం. ఆకృతికీకరణ భావన దీనికి సంబంధించినది. కార్యసాధక నిబంధనం. కింది వానిలో గౌణ అవసరం గుర్తింపు. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు ఈ కింది సిద్ధాంతం యొక్క ఫలితం. యత్న దోష అభ్యసన సిద్ధాంతం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలు పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం స్వీయ పునర్బలనం. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. క్రియాత్మక స్మృతి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు డెజావు. కింది వాటిలో స్మృతిని పెంచేది ప్రేరణ. విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా కింది రకంగా చెప్పవచ్చు. ప్రతికూల బదలాయింపు. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడమనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవడం విరమణ. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం అవధానం.
క్రింది వాటిలో ఒకటి బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. విశ్లేషణ. రాము రష్యన్ భాష నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. కొండగుత్తులను ఉపయోగించడం వల్ల పెంపొందేది స్మృతి. స్వాతి 30 పదాల గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన 60%. అవసరాల అనుక్రమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాస్లో. క్రింది వాటిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ప్రతిస్పందించడం. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించడం. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన. క్రింది వాటిలో థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యసన నియమం పునర్బలన నియమం. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారు ఎరిక్సన్, మిల్లర్ మరియు డొలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. సాంఘిక అభ్యసన సిద్ధాంతం. క్రింది వాటిలో సరికాని జత. పియాజే సంజ్ఞానాత్మక వాదం. కోహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. అంతర్దృష్టి. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. సాంఘిక అభ్యసనం. అభ్యసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. అభ్యసనం అనేది జీవిత పర్యంత ప్రక్రియ. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం విచక్షణ. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది నిబంధనం. కింది వాటిలో ప్రాథమిక అవసరం దాహం తీర్చుకోవడం. వైగాట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం రకం సాంఘిక ప్రసంగం. సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడం నందు ఉపయోగించడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 16 పదాలు గుర్తించును. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోరు 40. వుడ్ అనే పదం పలకడం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పలకడం నేర్చుకుంటున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది పురోగమన అవరోధం. ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన 20%. క్రింది వాటిలో రక్షణ అవసరం కానిది నిద్ర. క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది సునిశ్చితత్వం. వైగాట్స్కీ ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు 2 సంవత్సరాలు. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. కార్యసాధక నిబంధనంలో అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త కోహ్లర్. బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి ప్రత్యక్ష పునర్బలనం. సరికాని జతను గుర్తించండి. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహ్లర్. గెస్టాల్ట్ వాదం నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం. పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం ఉండడాన్ని ఎలా పిలుస్తారు? జైగార్నిక్ ప్రభావం. డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం అభ్యాస నియమం. ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం పునఃస్మరణ. కొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఎలా పిలుస్తారు? తిరోగమన అవరోధం. ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దాన్ని ఎలా పిలుస్తారు? ప్రతికూల అభ్యసన బదలాయింపు. వైగోట్స్కీ ప్రకారం భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం ప్రైవేటు ప్రసంగం. చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం.
పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట ఫ్రెంచ్, ఆ తర్వాత జర్మన్ నేర్చుకుంది. జర్మన్ పరీక్ష రాస్తుంటే ఆమెకు ఫ్రెంచ్ గుర్తుకు వస్తుంది, కానీ జర్మన్ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం పురోగమన అవరోధం. రజాక్ ఒక అర్ధరహిత పదాల జాబితాను 18 ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 9 ప్రయత్నాల్లోనే నేర్చుకోగలిగిన అతని పొదుపు గణన 50%. క్రింది వానిలో రక్షణ అవసరం. క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది సంశ్లేషణ. వైగాట్స్కీ ప్రకారం పిల్లలలో ప్రైవేట్ ప్రసంగం కనబడే వయస్సు 3 సంవత్సరాలు.